హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా. ఇవాళ అందరూ మా క్యాంపస్ అందరూ బయటకు వచ్చారనమాట మ్యాచ్ చూద్దామని చెప్పి. ఎవరికాలు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయారు. ఎందుకంటే రూముల్లో ఉంటే సరిగ్గా నెట్ అందదనమాట. అందుకనే ఎవరికాలు వచ్చేసారు. మా మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటో మీరు కూడా చూడాలి కదా. ఇప్పుడు మన ఇండియాలో అంటే అందరూ ఒక దగ్గర కూర్చొని చూస్తాం. ఎందుకంటే మనం అందరూ ఇండియా వాళ్ళు ఉండేవాళ్ళం ఇండియాయే కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటనుకున్నారు, ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా. పాకిస్తాన్ వాళ్ళందరినీ వాళ్ళు డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా గొడవలు అయిపోతాయేమోనని వాళ్ళ క్యాంపస్ అంతా సపరేట్ పెట్టేశారు. ఈ రోజు అయితే మాత్రం మా దగ్గరికి అసలు రానివ్వలేదు. మేమైతే ఇలా రోడ్ల మీదకి వచ్చేసాం. తెలుసు కదా, మనం ఎక్కడ ఉన్నా సరే ఫుల్ రఫ్ ఉంటుంది అనమాట మన ఇండియా వాళ్ళందరూ. చూసారు ఎవరికారు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి నెట్ సరిగ్గా అందదు రూముల్లోనే, అందుకే బయటకు వచ్చేసాము. చూస్తున్నారా, ప్రతి ఒక్కరు ఇండియా విజయం కోసం చూస్తున్నారు. నాతో సహా ఇక్కడ ఉన్న క్యాంపస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇండియా గెలుస్తుందని చూస్తున్నారు. ఒక్క పాకిస్తాన్ వాళ్ళు తప్ప. వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే. వాళ్ళకి అసలు నాకు మాట రావట్లేదు. వాళ్ళ కోసం వదిలేయండి, మన ఇండియా కోసం చూద్దాం. చూసారా, అదిగోండి పాకిస్తాన్ అన్నారా, వాళ్ళు కూడా చూడండి ఎంత సైలెంట్గా చూస్తున్నారంటే నాకు ఒళ్ళు మండిపోయింది వాళ్ళకి అది చూస్తే. కానీ ఇంకెందుకులేండి, మ్యాచ్ లాగే చూడాలి కదా. చూసారా, ఆ పాకిస్తాన్ వాళ్ళ పక్కనే మన ఇండియా వాళ్ళు కావాలని కూర్చున్నారనమాట. తెలుసు కదా, మన వాళ్ళు అసలు ఒప్పుకోరు ఇలాంటి ఏమైనా తేడా వస్తే. ఇదిగో చూడండి, నేను ఇంకా వీడియో షూట్ చేయడం ఆపేసాను. లాస్ట్ ఇంకొక 5 ఓవర్లు ఉందనగా మ్యాచ్ చూడడం స్టార్ట్ చేశాను. గెలిచిన తర్వాత సార్ చూడండి వీడియో ఎలా ఉంటుంది, మీకు బుర్ర పాడైపోద్ది. సెలబ్రేషన్స్ కానీ ఇవి కానీ అవి కానీ.